ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. ప్రియులరా, ఎందుకు అనేటువంటి అంశం మీద మనము ఈరోజు ధ్యానించుకోబోయేటువంటి ఒక పాఠం ఏంటంటే కపాల స్థలము అనబడేటువంటి గొల్గొతా అనేటువంటి కపాల స్థలము. ఈ యొక్క అంశం మీద మనం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు గొల్గొతా అనబడు ఒక స్థలమున ఆయన సిలువేయబడుతున్నాడు. గొల్గొతా అంటే కపాల స్థలము అని అర్థము అనేటువంటి మాటను మార్కు సువార్త 15వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియులారా, మనము పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఏదో అంటే ఒక విధానం చదువుకుంటా వెళ్ళడానికన్నా ప్రతి ఒక్క వాక్యాన్ని మనము చదివినప్పుడు ఎందుకు అనేటువంటి ప్రశ్నతో మనము దాన్ని చదివినట్లయితే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా అనేక మర్మాలను మనకు బయలుపరిచేవాడుగా ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకు ఒక ప్రశ్న రావాలండి. ఎందుకు ప్రత్యేకంగా యేసుక్రీస్తు ఆ గొల్గొతా అనబడే కపాల స్థలము పర్వతంలో ఎందుకు సిలువేయబడాలి అనేటువంటి ప్రశ్న మనకు రావచ్చండి. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశంలో అనేక పర్వతాలు, అనేక కొండలు ఉన్నాయండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వెళ్ళి ప్రార్థించినటువంటి ఒలీవల కొండ ఉంది. అక్కడ ఆయన సిలువేసి ఉండొచ్చు ఆయన్ను, కానీ అక్కడ సిలువేయలేదు. రెండోది కర్మేలు పర్వతం ఉంది. ఏలియా ఆకాశం నుండి అగ్నిని దించినటువంటి యెహోవా జీవం గల దేవుడని రుజువు చేసినటువంటి కర్మేలు పర్వతం ఉంది. అక్కడ యేసయ్య సిలువ వేయబడలేదు. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు రూపాంతరము పొందినటువంటి రూపాంతరము కొండ ఉంది. అక్కడ కూడా యేసయ్య సిలువ వేయబడలేదండి. ఇలాగా చాలా పర్వతాలు ఉన్నాయి. అక్కడ దేవాలయ పర్వతం ఉంది, సియోన్ అనబడేటువంటి పర్వతం ఉంది. అక్కడ కూడా యేసయ్య సిలువ వేయబడలేదు. ఇవన్నీ శ్రేష్టమైనటువంటి కొండలండి. ఇవన్నీ కొండలు వదిలిపెట్టి ఏదో కపాల స్థలం అనేటువంటి ఈ పర్వతంలో ఎందుకు యేసుక్రీస్తు సిలువేయబడాలి అనేటువంటి ప్రశ్న మనకు రావాలండి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవచనాలు నెరవేర్చేటువంటి దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క కపాల స్థలము ద్వారా దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి 3 పాఠాలు ఆయన మనకు నేర్పిస్తున్నాడు. మొట్టమొదటిగా ఈ కపాల స్థలము ఎందుకు యేసుక్రీస్తు సిలువేయబడాలి, ఈ యొక్క గొల్గొతాకు ఎందుకు కపాల స్థలం అనేటువంటి పేరు వచ్చింది అని మనం గమనించాలండి. కపాలం అంటే మనకు బాగా తెలుసు, మనిషి యొక్క తలకాయ పుర్రె అని అర్థం అండి. స్కల్ అని చెప్పి అంటారు ఇంగ్లీష్లో. తలకాయ పుర్రె, మనిషి యొక్క తలకాయ పుర్రె అని చెప్పి అంటారు. ఈ మనిషి యొక్క తలపుర్రె అనేటువంటి పేరు ఎవరైనా కొండకు పెడతారండి. ఎందుకు ఈ కొండకు మాత్రం ప్రత్యేకంగా మనిషి యొక్క తలకాయ పుర్రె అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? మొట్టమొదటిగా ఇది చూడడానికి దూరం నుంచి చూస్తే మనిషి యొక్క తలకాయ పుర్రెలాగానే ఉంటుందండి. అందువల్ల దీనికి తలకాయ పుర్రె కొండ అనేటువంటి పేరు వచ్చి ఉండొచ్చు, కపాల స్థలం అని. రెండవదిగా ప్రియులరా, చాలా ముఖ్యమైనది అంటే దేవుడైన యెహోవా ద్వారా సృష్టించబడినటువంటి మన తండ్రి అయినటువంటి ఆదాము ఈ యొక్క కపాల స్థలంలోనే ఆయన యొక్క తలపుర్రె కనిపెట్టబడినట్లుగా, ఆయన ఇక్కడే పాతిపెట్టబడినట్లుగా యూదులు వాళ్ళు చాలా రుజువుగా నమ్ముతున్నారండి. వారు చాలా దృఢంగా నమ్ముతున్నారు. ఆదాము ఇక్కడే పాతిపెట్టబడ్డాడు, ఆయన యొక్క తలకాయ పుర్రె ఇక్కడే ఉంది అనేటువంటి విషయాన్ని యూదులు చాలా గట్టిగా నమ్మారు. కాబట్టి దానికి తలకాయ పుర్రె కొండ అనేటువంటి పేరు పెట్టారు. రెండోది, ఎందుకు యేసయ్య ఈ యొక్క కపాల స్థలం అనేటువంటి గొల్గొతాను సిలువేయబడడానికి ఎన్నుకోవాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 22వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రహాముతో ఇస్సాకును బలర్పించడానికి ఒక పర్వతాన్ని ఎన్నుకుంటున్నాడు. ఆ పర్వతం పేరు మోరియా పర్వతం అని మనము ఎరిగి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మోరియా పర్వతంలో ఇస్సాకు ఆయన బలి అవ్వడానికి తన యొక్క ఆ యొక్క బలిపీఠం యొక్క కట్టెలు ఇస్సాకే మోసుకెళ్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈడ్చుకెళ్ళాడు, ఆ కట్టెలను ఈడ్చుకెళ్ళాడు అని హెబ్రీ బైబిల్లో ఉంది. ఇప్పుడు అక్కడ వెళ్ళి బలిపీఠాన్ని కట్టి ఇస్సాకును బలి అవ్వడానికి ముందుగా దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత ప్రియులారా, ఇస్సాకుకు బదులుగా దేవుడైన యెహోవా అక్కడ ఒక గొర్రెను ఆయన ఇస్తున్నాడు. ఇస్సాకుకు బదులుగా ఇంకొక గొర్రె అక్కడ ఆ యొక్క బలిపీఠం మీద బలిర్పించబడుతుంది. ఇది ఆ కొండ మీద జరిగిందండి. ఇప్పుడు ఎలాగైతే ఇస్సాకు తన యొక్క కట్టెలను బలిపీఠం యొక్క కట్టెలను ఈడ్చుకెళ్ళాడు, యేసుక్రీస్తు కూడా తన యొక్క బలి అవ్వబోయేటువంటి కల్వరి శిలువను ఆయన మోసుకెళ్తున్నాడు, ఈడ్చుకెళ్తున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పర్వతంలో అయితే ఇస్సాకు బలి అర్పించడానికి దేవుడిని యెహోవా ఎన్నుకున్నాడు, ఆ పర్వతమే నూతన నిబంధనలో కపాల స్థలము అని చెప్పి పిలువబడుతుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ కపాల స్థలంలోని యేసుక్రీస్తు సిలువేయబడుతున్నాడు. రెండో పాఠము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆదాము ద్వారా మనం నేర్చుకునేటువంటి మొదటి పాఠం ఏంటి? ఆదాము ఎవరండి? ఆదాము ఓడిపోయినటువంటి ఒక వ్యక్తి, తన మహిమను కోల్పోయినటువంటి ఒక వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము ద్వారానే యొక్క లోకానికి శాపము, మరణము, పాపము ప్రవేశించింది మనం ఎన్ని ఉన్నామండి. అప్పుడు ఆదాము దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే ప్రియులారా, అపజయానికి సాదృశ్యంగా ఉన్నాడు ఈ యొక్క ఆదాము. శాపానికి సాదృశ్యంగా ఉన్నాడు ఈ యొక్క ఆదాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటిని కోల్పోయినటువంటి వ్యక్తి. మనము ఇది మాత్రం తీసుకుందామండి. ఆదాము అపజయానికి సాదృశ్యంగా ఉన్నాడు. తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు సాతాను యొద్ద. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము అందరి దగ్గర ప్రాణంతో ఉన్నప్పుడు చెప్పుంటాడు, ఒరే బాబు పాపం చేయకండిరా, నేను సమస్తాన్ని కోల్పోయానురా, నేను పాపం ద్వారా సమస్తాన్ని కోల్పోయాను అని ఎంత బాధతో తనకు సంతతి వారికి పాపాన్ని గురించి, దానికి భయంకరాన్ని గురించి ఆయన వివరించి ఉంటాడు. ఓడిపోయి సమస్తాన్ని కోల్పోయి, అయ్యో నేను సమస్తాన్ని కోల్పోయాను అనేటువంటి బాధతోనే ఆయన మరణించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కపాల స్థలంలో ఆయన పాతి పట్టబడి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదాము రెండో ఆదామైన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి మీరు చదివినట్లయితే, ఆదాము ద్వారా పాపము ద్వారా మరణము, శాపం ప్రవేశించింది అని ఆయన అంటున్నాడు. ఆదాము అపజయాన్ని లోకానికి తీసుకొచ్చాడు, క్రీస్తు ఈ లోకానికి జయాన్ని తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదాము ద్వారా మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి? నీ అపజయాన్ని యేసయ్య జయంగా మార్చేటువంటి దేవుడు అనేటువంటి పాఠాన్ని మనము ఆదాము ద్వారా నేర్చుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోది అబ్రహాము అంటే తన కుమారుని ఇస్సాకు అక్కడ బలి ఇస్తున్నాడు. కానీ బలి ఇవ్వాలని చెప్పి వచ్చాడు, కానీ ఇస్సాకుకు బదులుగా ఇంకొక గొర్రెని దేవుడు అక్కడ ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇస్సాకు యొక్క విషయం మనకు నేర్పించేటువంటి పాఠం ఏం నేర్పిస్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నీ కొరకు ఆయన రక్తం కార్చాడు అనేటువంటి రెండో పాఠాన్ని మనము అక్కడ నేర్చుకుంటున్నాము. యేసయ్య రక్తం కార్చకపోతే అక్కడ మనం చనిపోవాల్సిందండి. మన పాపం కోసం మనం చనిపోవాలి. కానీ యేసయ్య మనకు బదులుగా ఆయన మరణించాడు. నిన్ను నన్ను ఆయన రక్షించేవాడు, కాపాడేటువంటి దేవుడు అనేటువంటి రెండో పాఠాన్ని మనము ఇస్సాకు జీవితం ద్వారా నేర్చుకుంటున్నాం. ఈ గొల్గొతా పర్వతము యేసయ్య మనకు మన అపజయాన్ని జయంగా మార్చేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనకు ఆదాము ద్వారా నేర్పిస్తున్నాడు. ఇస్సాకు ద్వారా నీ కొరకు నేను మరణించాను, నిన్ను రక్షించాను అనేటువంటి రెండో పాఠాన్ని యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు. మూడవదిగా ప్రియులరా, మనం ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో 54వ వచనంలో గొలియాతుకు దావీదుకు యుద్ధం జరుగుతుందండి. దావీదు గొలియాతును ఓడిస్తున్నాడు, గొలియాతు చనిపోతున్నాడు. ఇప్పుడు చనిపోయినటువంటి గొలియాతు యొక్క తలను ఈ యొక్క దావీదు నరికి దానిని యెరూషలేముకు తీసుకొచ్చాడు అనేటువంటి మాట 54వ వచనంలో మొదటి సమూయేలు గ్రంథము 17:54 మనం చదువుతామండి. యెరూషలేములో ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు గొలియాతు యొక్క తలను అంటే ఈ యొక్క కపాల స్థలంలోనే ఆయన ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క పర్వతానికి కపాల స్థలము అనేటువంటి పేరు వచ్చి ఉండొచ్చు అని అంటున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క గొలియాతు అనేటువంటి పదాన్ని మనము మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం మనం చదువుతున్నాము. కానీ ఆ 17వ అధ్యాయం మీరు పూర్తిగా చదివారంటే గొలియాతు అనేటువంటి పదానికన్నా పెలిస్తీయుడు అనేటువంటి పదమే గొలియాతుకు ఎక్కువగా వాడబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెలిస్తీయుడు అంటే అర్థం ఏంటంటే నేల మీద ప్రాకువాడు అని అర్థం అండి. అంటే ఏంటి? సర్పానికి సాదృశ్యమైన వాడు అని అర్థం అండి. ఇప్పుడు ఈ యొక్క సర్పం యొక్క తల ఎక్కడుందంటే గొల్గొతా పర్వతంలో ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడైన యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్పంతో అంటున్నాడు, నీకు స్త్రీకి, నీ సంతానముకు ఆమె సంతానముకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసయ్య సిలువ పర్వతం ఏంటంటే కపాల స్థలము. అక్కడ సాతానుకి సాదృశ్యమైనటువంటి గొలియాతు యొక్క తలపురి అక్కడ ఉంది. అర్థం ఏంటండి? యేసయ్య సాతాను యొక్క అధికారాన్ని నీ జీవితంలో, నా జీవితంలో క్రియ జరిగిస్తున్నటువంటి సాతాను యొక్క అధికారాన్ని నాశనము చేయడానికి ఆయన నీ కొరకు, నా కొరకు గొల్గొతా పర్వతంలో సిలువ వేయబడ్డాడు అనేటువంటి మూడో పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాము.
ప్రియమైన బిడ్డలారా, ఏదో ఒక పర్వతంలో ఆయన వెళ్ళి సిలువ వేయబడలేదండి. ఏ పర్వతం అయితే అపజయానికి సాదృశ్యంగా ఉందో, ఏ యొక్క పర్వతం అయితే శాపానికి సాదృశ్యంగా ఉందో, ప్రియమైన బిడ్డలారా, ఏ పర్వతం అయితే సాతాను యొక్క తలకు సాదృశ్యంగా ఉందో ఆ పర్వతంలో యేసయ్య సిలువ వేయబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, గొల్గొతా పర్వతం ద్వారా మనం నేర్చుకునేటువంటి 3 పాఠాలు. యేసయ్య మన అపజయాన్ని జయంగా మార్చడానికి ఆయన సిలువలో మరణించాడు అనేటువంటి పాఠాన్ని నేర్చుకుంటున్నాము. యేసయ్య మనకు బదులుగా ఆయన మరణించి మనల్ని రక్షించాడనేటువంటి 2వ పాఠాన్ని నేర్చుకుంటున్నాము. యేసయ్య మన జీవితంలో క్రియ జరిగిస్తున్నటువంటి సాతాను క్రియను నాశనము చేయడానికి ఆయన గొల్గొతా పర్వతంలో ఆయన మరణించాడనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాము. ప్రియమైన దేవులారా, ఇందుకొరకు యేసుక్రీస్తు గొల్గొతా పర్వతంలో మరణించాడు. ప్రియమైన దేవులారా, ఆదాము ద్వారా శాపం వచ్చింది, మరణం వచ్చింది, పాపం వచ్చింది. 2వ ఆదామైన యేసయ్య ద్వారా నిత్య జీవం వచ్చింది, పరిశుద్ధత వచ్చింది, రక్షణ వచ్చింది ఈ లోకానికి. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ఈ ఆశీర్వాదాలు యేసయ్య మనకు కలుగజేయునుగాక. ప్రార్థిద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈ గొల్గొతా పర్వతము శాపానికి సాదృశ్యము, గొల్గొతా పర్వతం అపజయానికి సాదృశ్యము, ఈ గొల్గొతా పర్వతము సాతాను యొక్క అధికారానికి సాదృశ్యం అనేటువంటి విషయాలు మేము నేర్చుకున్నాం. మా జీవితంలో ఉన్నటువంటి అపజయాలను జయంగా మార్చేటువంటి దేవుడవు, మా కొరకు నువ్వు బలి అయ్యి తండ్రి మమ్మల్ని రక్షించినటువంటి దేవుడవు అయా. స్తోత్రం తండ్రి. మా జీవితంలో క్రియ చేస్తున్న సాతాను క్రియలను తండ్రి నాశనము చేసి అయా స్తోత్రం అయ్యా, మమ్మల్ని విడిపించేటువంటి దేవుడు అనేటువంటి 3 పాఠాలను మాకు నేర్పించడానికి స్తోత్రము తండ్రి. ఈ యొక్క జయము తండ్రి, యొక్క రక్షణ అయా స్తోత్రం, యొక్క విడుదల, ఈ 3 ఆశీర్వాదాలు తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.